హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్కి స్వాగతం. నేను ఆర్జే స్వాతి. ఈరోజు మీకు ప్రేమ చిక్కులు పెళ్లికి అనే కథ వినిపించబోతున్నాను. రచన శ్రీమతి రాధా గోడూరి. ఆషాఢ మాసం. చిటపట వాన చినుకులు తమ సంగీతంతో అవనిని తాకాయి. అవని అందించిన తొలకరి సువాసనకి యువతీ యువకులు, కొన్ని ప్రేమ జంటలు, పెద్దలు చిన్నలు అక్కడున్న చిన్న హోటల్కి చేరుకున్నాయి. ఆ హోటల్లో నేను ప్రేమ అందమైన రెండక్షరాలు. మన అందమైన ప్రేమకి ప్రేమ కానుకలు ఈ అందమైన గులాబీలు. మరి ఈ అందమైన గులాబీకే ముళ్ళుంటాయి. అలాంటిది మన ప్రేమను గెలిపించి పెళ్లి చేసుకోవాలంటే మన ముందున్న చిక్కులన్నీ వీడాలి కదా అంటూ ఎడమ చేత్తో అందమైన బోరోసిలికేట్ గ్లాస్లోని టీ సిప్ చేస్తూ మరో చేయితో ప్రేయసి నీలు చేతిని నిమురుతున్నాడు ప్రకాష్. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించేసరికి చాలా ప్రాణం తోక్కొచ్చింది. అమ్మో, మీ అక్కని కాకపట్టేసరికి తల బొప్పి కట్టింది. తను ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ పని చేసినా, ఆఖరికి ఆమె పెట్టుకునే హెయిర్ పిన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాలి. మై గాడ్, వదినగారంటే ఏంటో తెలిసింది నవ్వుతూ అన్నది నీలు. ప్రకాష్ నవ్వుతూ నీలు భుజంపై చిన్నగా చరిచి, మరి పెళ్లి ముద్దే మా ఇంట్లో వాళ్ళ గురించి తెలిసింది కదా, ఇంట్లో హాయిగా కాలు పెట్టొచ్చు. అయినా నువ్వు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నల్ని ఇంప్రెస్ చేయాలని చూడలేదు. ప్రతిసారి ఓడిపోయి మా అక్కని మెచ్చుకొని గెలిచావు. సో ఓటములన్నీ గెలుపుకి మెట్లే అన్నాడు. కదా, మరి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోయావో నిన్ను అంటూ పెద్దగా నవ్వింది నీలు. అప్పుడే వచ్చామా వెళ్ళామా అన్నట్లు వాన తన పని తాను చేసుకుపోయింది. వాన తగ్గడంతో, అమ్మా తల్లి, సాధనతో సమకూరని విద్య లేదు అంటారు. బహుశా వీటిక్కూడా వర్తిస్తుందేమో, పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ప్రకాష్. రోడ్డంతా బురదనీటితో ఉండడంతో నీలు చీరకుచ్చిళ్ళని పైకి పట్టుకొని అతని వెనక కూర్చుంది. ప్రకాష్ బైకుని నీలిమ ఇంటివైపు పరుగులు తీయించాడు. వాతావరణం చాలా హాయిగా ఉంది. ఉక్కపోతతో ఆగ్రహించిన మేఘాలు వాన చినుకుల తాకిడికి ఆహ్లాదకరంగా మారాయి. నీలు ప్రకాష్ భుజంపై వాలి రేపటి ఆశలు కలగంటోంది. ప్రకాష్ నీలు స్కూల్ నుంచి మంచి స్నేహితులు. ఇంటర్ తర్వాత ఎవరి దారులు వారివి. అయినా ఫోన్స్లో మాట్లాడుకునేవారు. ఇంజనీరింగ్ అయ్యాక మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అనుకోకుండా స్నేహితుని పెళ్లిలో కలుసుకున్నారిద్దరూ. చిన్నప్పటినుండి స్నేహితులు మాత్రమే, కాని ఇప్పుడు ప్రకాష్ నీలుని జీవిత భాగస్వామి చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన రావడం ఆలస్యం. మనసులో మాట చెప్పాడు. దానికి నీలు కూడా సరే అంది. ఆమె ఊహలకు తెరతీస్తున్నట్లు, నీలు ఇక దిగు, మీ ఇల్లొచ్చింది అనేసరికి ఊహకి స్వస్తి చెప్పి మెల్లగా కళ్ళు తెరిచి కిందకి దిగింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆశ్చర్యం! అక్కడ నీలు అమ్మానాన్నలతో ప్రకాష్ అమ్మానాన్నలు టిఫిన్ చేస్తూ నవ్వుకుంటూ కబుర్లు చెప్తున్నారు. వీరిద్దరినీ చూసి నీలు నాన్నగారు మధుసూదన్ రావు, రా ప్రకాష్, నీకో గుడ్ న్యూస్. మీ పెళ్ళి వచ్చే సెప్టెంబర్లోనే. మీ అమ్మానాన్నలు మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి అనేసరికి ఎవరు కాదంటారు? ఒక మంచి అల్లుడు వస్తాడంటే కాదంటావా? అందుకే ఒప్పుకున్నాం అనేసరికి ప్రకాష్ ఆనందంతో నీలు చెయ్యి పట్టుకుని వేగంగా నడుస్తూ మెత్త మీదికి తీసుకొని వెళ్ళి, నీలు, మనం అదృష్టవంతులం కదా. ఎన్నిసార్లు అడిగానో అమ్మా నాన్నల్ని, మీరు తన ఇంటికి వెళ్ళి అడగండి అని ఆనందంతో రొప్పుతూ చెప్పాడు. నీలు మిద్దెపై వాలిన జామ చెట్టు నుంచి కాయ కోసి ప్రకాష్కి ఇస్తూ, మన ప్రేమ నిజమైంది, అందుకే
నువ్వు అన్నిసార్లు మీ అమ్మా నాన్నలకి మొర వినిపించావు కాబట్టి మా ఇంటికి వచ్చారు. సాధనతో సమకూరని విద్య లేదు అంటే ఇదేనేమో ప్రకాష్ అంది. ఇంటికి దగ్గర్లోని గుళ్ళో అప్పుడే గంట మోగింది 3 ముళ్ళు 7 అడుగులకి శుభం పలుకుతూ. ఇంతవరకు మీరు విన్న కథ ప్రేమ చిక్కులు పెళ్లికి. రచన శ్రీమతి రాధా ఓడూరి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్. ఇట్స్ మీ ఆర్జే స్వంతి.